So welcome to 9th class. In the given figure, triangle ABC's side AC has been produced to D. Angle BCD is equal to 125 degrees and angle A is to angle B is equal to 2 is to 3. Find the measure of angle A and angle B. ఈ ప్రక్కపటంలో BCని పొడిగించడం జరిగింది, ACని పొడిగించడం జరిగింది D వరకు. అదేవిధంగా యాంగిల్ BCD is equal to 125 డిగ్రీలను ఇవ్వడం జరిగింది. సో దీంట్లో A:B=2:3 అని ఇవ్వడం జరిగింది. సో యాంగిల్ ఏ ఎంత, యాంగిల్ బి ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఏమనుకుందామంటే సొల్యూషన్లో లెట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అనుకుందాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2x అనుకుందాం. ఎందుకు 2x అనుకోవాలి? ఇక్కడ 2:3 అని ఇచ్చాడు కాబట్టి. అదేవిధంగా యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3x అవుతుంది. ఓకే, సో యాంగిల్ ఏ ఇక్కడేమో 2x, అదేవిధంగా యాంగిల్ బి, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x. ఓకే, కానీ ఇక్కడ బాహ్య కోణం ఇది అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఓకే, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. దేర్ఫోర్ దిస్ ఇంప్లైస్ 2x plus 3x is equal to 125 అవుతుంది. సో దీని రీజన్ ఏంటి చెప్పండి అమ్మా? ఆపోజిట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఏ ట్రయాంగిల్ ది ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్. ఒక త్రిభుజంలో బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో దిస్ ఇంప్లైస్ 2x plus 3x is equal to 5x. So this is equal to 125. So this implies x is equal to 125 by 5, that is equal to 25. So x value 25 వచ్చింది కాబట్టి therefore angle A is equal to 2x. So this is equal to 2 multiplied by 25, that is equal to 50 degrees. అదేవిధంగా యాంగిల్ B is equal to 3x. This is equal to 3 multiplied by 25, that is equal to 75 degrees. సో ఏ వాల్యూ వచ్చి 50 degrees అండ్ B వాల్యూ వచ్చి మనకి ఇక్కడ 75 degrees రావడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాబ్లం. బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుందని దాని మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 2x అనుకోవాలి, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 3x అనుకోవాలి. సో బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఏ ట్రయాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ 2x plus 3x is equal to 125, 2x plus 3x is equal to 5x is equal to 125, x is equal to 125 by 5, that is equal to 25. So therefore angle A is equal to 2x, that is equal to 2 multiplied by 25, that is equal to 50 degrees. Angle B is equal to 3x, that is equal to 3 multiplied by 25, that is equal to 75 degrees. So ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. Okay, so next problem, in the adjacent figure it is given that BC parallel to DE. సో BC అనేది DE కి parallel గా ఉందంట. అదేవిధంగా యాంగిల్ BAC is equal to 35 degrees. సో ఇక్కడ 35 degrees ఉంది. యాంగిల్ BCE is equal to 102 degrees. సో ఈ యాంగిల్ వచ్చి 102 degrees ఉంది. అయితే ఈ కింద ఇచ్చిన వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ BAC ఎంతో, యాంగిల్ BCE ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ ADE, యాంగిల్ CED వీటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ప్రాబ్లంలో ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ BC ఈజ్ ప్యారలల్ టు DE అని ఇవ్వడం జరిగింది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం అంతా కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఈ 2 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది చెప్పండి? ఈ 2 యాంగిల్స్ సమ్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి. సో ఈ 2 యాంగిల్స్ అంటే ఈ యాంగిల్ ఏంటి చెప్పండి? యాంగిల్ BCE. యాంగిల్ BCE we have యాంగిల్ BCE ప్లస్ ఇది యాంగిల్ BCE. ఈ యాంగిల్ ఏంటి చెప్పండి? యాంగిల్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది యాంగిల్ BCA. యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందువల్ల అవుతుంది చెప్పండి? ఇది లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్, రేఖీయ ద్వయ కోణాలు.
linear pair of angles. Okay, so this implies angle BCE, దీని వాల్యూ ఎంత, యాంగిల్ BCE ఎంత ఇవ్వడం జరిగింది మనకి 102 degrees. సో 102 plus angle BCA is equal to 180. So this implies angle BCA is equal to 180 minus 102 degrees. So this is equal to 78 degrees. సో మనకి ఫస్ట్ ఆన్సర్ వచ్చింది అన్నమాట. ఏ ఆన్సర్, యాంగిల్ BCA is equal to 78 degrees వచ్చింది. అంటే ఇక్కడ మనకి యాంగిల్ ఎంత, ఇక్కడ ఇది 78 degrees, ఈ యాంగిల్ 78 degrees. ఇప్పుడు రిమైనింగ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్ సమ్ ఎంత అవుతుంది మనకి 180 అవుతుంది. సో దాని నుండి ఈ యాంగిల్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి. సో ఇన్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C is equal to 180 degrees. So this implies యాంగిల్ A అంటే 35 ప్లస్ ఇక్కడ యాంగిల్ B is nothing but యాంగిల్ ABC అన్నమాట. ఓకే, సో యాంగిల్ B దాని వాల్యూ మనకు తెలియదు ఇంకా. యాంగిల్ B ప్లస్ యాంగిల్ C is nothing but యాంగిల్ BCA. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ఇప్పుడు మనం చేసాం, యాంగిల్ BC అంటే 78 వచ్చింది, 78 is equal to 180. So this implies యాంగిల్ B plus 35 plus 78, ఈ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే 113. సో 113 is equal to 180 degrees. This implies angle B is equal to 180 minus 113. So this is equal to 67 degrees. ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి DE parallel to BC కాబట్టి ఇక్కడ AD అనేది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి చెప్పండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. DE parallel to BC, AD is a transversal, AD is a transversal, therefore ఇక్కడ మనకి ఏమవుతుంది, యాంగిల్ EDA అంటే ఈ యాంగిల్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి అదే ADA ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, ADA అన్న ఏదైనా ఒకటి అవుతుంది. therefore యాంగిల్ ADE is equal దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ Bకి ఈక్వల్ అవుతుంది అన్నమాట. కరస్పాండింగ్ యాంగిల్స్ సదృశ్య కోణాలు, కరస్పాండింగ్ యాంగిల్స్. సో therefore యాంగిల్ ADE is equal to యాంగిల్ B ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 67 వచ్చింది. సో కాబట్టి 67 అవుతుంది అన్నమాట ఇక్కడ, 67 degrees. సో దిస్ యాంగిల్ ఈజ్ 67 degrees వచ్చింది. ఓకే, ఇంకా మనం దేని ఫైండ్ అవుట్ చేయాలి, యాంగిల్ CDE ఫైండ్ అవుట్ చేయాలి. CED అంటే ఈ యాంగిల్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ యాంగిల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని ఎలా చేస్తాం ఇక్కడ చెప్పండి, ఈ యాంగిల్ ఎలా వస్తుంది మనకి, ఇక్కడ చూడండి ఈ 2 లైన్స్ ప్యారలైన్స్ కాబట్టి ఈ 2 లైన్స్ ప్యారలైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, మరి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. సిమిలర్లీ యాంగిల్ CED ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ యాంగిల్ BCAకి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల, కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి BCA. సో దిస్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ BCA అంటే ఆల్రెడీ మనకు వచ్చింది, ఎంత వచ్చింది, యాంగిల్ BCA అంటే 78 degrees వచ్చింది. సో మనకు కావాల్సిన అన్ని యాంగిల్స్ వచ్చేసింది, 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ 78 degrees వచ్చింది, అదేవిధంగా ఇక్కడేమో 67 degrees వచ్చింది, ఇక్కడేమో 78 degrees వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ
ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఈ 2 యాంగిల్స్ నుంచి ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేశాను. ఎలా ఫైండ్ అవుట్ చేశాను? యాంగిల్ BCE ప్లస్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎందువల్ల 180 డిగ్రీస్? లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కాబట్టి, అంటే రేఖీయ ద్వైకోణాలు. సో దీంట్లో యాంగిల్ BCE అంటే ఆల్రెడీ 102 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది. 102 ప్లస్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్ ఇంప్లైస్ యాంగిల్ BCA ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 102. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 78 డిగ్రీస్ వచ్చింది. అలాగే ట్రయాంగిల్స్లో 3 యాంగిల్స్ సమ్ 180 అవుతుంది కాబట్టి యాంగిల్ B వచ్చి 67 డిగ్రీస్ వచ్చింది. సో ఇక్కడ యాంగిల్ B వచ్చి 67 డిగ్రీస్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ 2 లైన్స్ ప్యారలైన్స్ అవుతుంది, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. దేర్ఫోర్ యాంగిల్ ADE ఈజ్ ఈక్వల్ యాంగిల్ B అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ ADE ఈజ్ ఈక్వల్ టు 67 డిగ్రీస్ అవుతుంది. సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ 2 యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి యాంగిల్ CED ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BCA అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 78 డిగ్రీస్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ఓకే. Next problem, in the adjacent figure it is given that AB is equal to AC and angle BAC is equal to 36 degrees and angle ADB is equal to 45 degrees. అదేవిధంగా యాంగిల్ AEC is equal to 40 degrees and యాంగిల్ ABC, యాంగిల్ ACB, ఈ యాంగిల్స్ అన్నింటినీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఏంటంటే యాంగిల్ ABC. యాంగిల్ ABC అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ACB అంటే ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీంట్లో మనకు ఇంకొక కండిషన్ ఇవ్వడం జరిగింది. ఏం కండిషన్ ఇచ్చారంటే ABACకి ఈక్వల్ అంట. ABACకి ఈక్వల్, ఆ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయంట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్రాబ్లం చేయడం కోసం లెట్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు ఏదో ఎక్స్ అనుకుంటున్నాను నేను. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే యాంగిల్ C కూడా ఎంత అవుతుంది చెప్పండి? యాంగిల్ C కూడా ఎక్సే అవుతుంది. ఎందువల్ల అవుతుంది చెప్పండి? ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానం అయితే వాటి ఎదురుగుండా కోణాలు ఏమవుతాయి? సమానం అవుతాయి. సో అందువల్ల యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే యాంగిల్ C కూడా ఎక్స్ అన్నమాట. కానీ ట్రయాంగిల్లో 3 యాంగిల్ సమ్ ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్ సమ్ అన్నమాట, 180కి ఈక్వల్ అవ్వాలి. ఓకే. సో దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 180 minus 36. So that is equal to 144. So this implies x is equal to 144 by 2. That is equal to 72 degrees. X అంటే దేనికి ఈక్వల్ చెప్పండి అమ్మా? X అంటే యాంగిల్ BACకి ఈక్వల్, యాంగిల్ ACBకి ఈక్వల్. Therefore యాంగిల్ ABC is equal to 72 degrees. అప్పుడే 2 ఆన్సర్స్ వచ్చేసినాయి. యాంగిల్ ACB is equal to 72 degrees. ఓకే. ఈ ఎక్స్ అనుకున్నాం కదా, యాంగిల్ ABC అన్నమాట. ఇది కూడా ఎక్స్ అవుతుంది కదా, ఇది ఎక్స్ అనుకుంటే ఎందువల్ల ఈ రెండు భుజాలు సమానం కాబట్టి. సో యాంగిల్ ACB అంటే 2 ఆన్సర్స్ మనకు వచ్చేసినాయి. ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి? యాంగిల్ DAB ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికోసం మీరు బాగా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ త్రిభుజానికి ఈ కోణం ఏమవుతుంది? ఈ త్రిభుజానికి ఈ కోణం, ఈ యాంగిల్ ఏమవుతుందంటే ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది, బాహ్య కోణం అవుతుంది. సో బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలు మొత్తానికి సమానం అన్నమాట. అంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ని ఏదో సమ్ము మనం ఏదో ఏ అనుకుందాం, ఈ యాంగిల్ B అనుకుందాం. అంటే A ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలి? Bకి ఈక్వల్ అవ్వాలి. అదేవిధంగా B ప్లస్ 40 దేనికి ఈక్వల్ అవ్వాలి? Cకి ఈక్వల్ అవ్వాలి. ఓకే. we have సో ఈ యాంగిల్ అంటే యాంగిల్ DAB, యాంగిల్ DAB ప్లస్ ఈ యాంగిల్ అంటే యాంగిల్ ADB, యాంగిల్ ADB ఈజ్ ఈక్వల్ టు, సో ఈ రెండు కూడా ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ యాంగిల్కి ఈక్వల్. ఈ యాంగిల్ ఎంత వచ్చింది? ఆల్రెడీ మనకి 72 వచ్చింది, 72 డిగ్రీస్. సో దిస్ ఎంప్లాయిస్ ఇందులో యాంగిల్ ADB అంటే 45. సో యాంగిల్ DAB ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 72. సో దిస్ ఎంప్లాయిస్ యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు 72 minus 45. 72 minus 45. 72 minus 45 అంటే మనకి 27 డిగ్రీస్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 27 డిగ్రీస్. సో ఈ యాంగిల్ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ రాసుకున్నట్లయితే ఈ యాంగిల్ చెప్పండి, మీ యాంగిల్ ఏంటి? యాంగిల్ EAC, యాంగిల్ EAC
ప్లస్ ఈ యాంగిల్ ఏఈసి, యాంగిల్ ఏఈసి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్టీరియర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఎంత ఇక్కడ 72 డిగ్రీస్. సో దిస్ ఇంప్లైస్ యాంగిల్ ఈఏసి ప్లస్ యాంగిల్ ఏఈసి అంటే ఎంత వచ్చింది ఇప్పుడు మనకి 40 ఇచ్చారు ఆల్రెడీ. 40 ఈజ్ ఈక్వల్ టు 72. సో దిస్ ఇంప్లైస్ యాంగిల్ EAC is equal to EAC is equal to 72 minus 40. So that is equal to 32 degrees. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ని ఒకసారి టిక్ చేసుకుందాం చూడండి ఒకసారి. సో ఇదొక ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఇది ఒకటి. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఒకటి 27 డిగ్రీస్. సో లాస్ట్లో మనకి ఏంటంటే ఇక్కడ 32 వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అన్నీ కూడా ఏమీ లేదు, మనకి కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వాలి. సో అన్నీ అర్థమైతే చాలా ఈజీగా ఆ డయాగ్రామ్ చూసి మనం ఆన్సర్ మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఈ డయాగ్రామ్లో యూజింగ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ఫిగర్ క్యాల్కులేట్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా, ఈ ట్రయాంగిల్కి ఎక్స్ అనేది ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. సో ఎక్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, రెండింటి సమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఫ్రమ్ ఫిగర్ x is equal to 34 plus 62. So this implies x is equal to 34 plus 62, that is equal to 96 కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 96 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ చిన్న ట్రయాంగిల్లో చూడండి ఒకసారి, ఈ చిన్న ట్రయాంగిల్లో y అనేది ఎక్స్టీరియర్ యాంగిల్, ఈ రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ అన్నమాట. ఇది బాహ్య కోణం, ఈ రెండు అంతర్ముఖ కోణం. సో y ఈజ్ ఈక్వల్ టు రెండు యాంగిల్స్ సమకి ఈక్వల్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ నుంచి, సో ఫ్రమ్ ట్రయాంగిల్ DCE ఏమవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందప్పుడు మనకి 96 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. Therefore x is equal to 96 degrees and y is equal to 120 degrees. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి, చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చేయొచ్చు. సో మరి ఇన్ని రోజులు కూడా ఈ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్ ఇంత కాన్సన్ట్రేషన్గా విన్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. సో జామెట్రీ అనేది చాలా ఈజీ అన్నమాట మ్యాథమెటిక్స్లో. సో జామెట్రీ మీకు బాగా రావాలంటే అన్ని ఇట్లకంటే చాలా జామెట్రీ చాలా ఈజీ అన్నమాట. ఎందుకంటే దీనికి ఎక్కువ లిమిట్ ఏమీ లేదు, దీనికి ఎక్కువగా ముందుకెళ్ళిపోవడానికి అవకాశం ఏమీ లేదు, కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి పెద్ద అవకాశం ఏమీ లేదు. ఎందువల్లంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ వస్తే మనం చాలా ఈజీగా జామెట్రీలో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో అసలు ఏ విధమైన ప్రిపరేషన్ లేకుండానే మనకి ఆ నాలెడ్జ్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. సో ఆ విధంగా చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.